యుగాది నుండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి? ఆదాయం 8, కన్యారాశి వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచి సమయము, చెడ్డ సమయము రెండు సరి సమానంగా ఉంది, 50-50. అందుకే సాధన చేసుకోవలసిన వారు కన్యారాశి వారు. గ్రహయోగములు కొంత తక్కువైనప్పటికీ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండగలిగితే వీరికి బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు అనుకున్నవి కొన్ని వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు నష్టాలు రావచ్చు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అసంతృప్తి పెరుగుతుంది. అధికారులతో కొంత సంబంధాలు తక్కువైపోతాయి. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగంలో చక్కని సామర్థ్యం ఉంటుంది, కానీ శ్రమ విపరీతంగా అవుతుంది. అన్ని వర్గాల నుంచి కొంత నిరసన ఉంటుంది, అన్ని వర్గాల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఇంట్లో మార్పులు చేర్పులు చేయటానికి ఉబలాట పడతారు, కానీ అవేవి కూడా కాకుండా పోతాయి. విద్యార్థులు బాగా కష్టపడాలి అని చూస్తారు, కానీ కష్టపడలేరు. ఇలా ఈ విధంగా కన్యారాశి వారికి అన్ని మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు, సంతానపరమైన శుభవార్తలు వింటారు. అలాగే కొంత విద్యార్థులు శారీరక శ్రమ చేత బాగా కష్టపడితే ర్యాంకులు పొందేటువంటి అవకాశం కూడా ఉంది. సొంత ఇల్లు కావాలనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం గృహయోగం తప్పకుండా ఉంటుంది. భూమికి సంబంధించిన ఇండ్లు కట్టుకోవడం లాంటి పనులు మాత్రం కన్యారాశి వారైతే ఈ సంవత్సరం చేయవచ్చు. కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరము కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అధికంగా తీసుకోవటం అవసరము. కన్యారాశి వారు గణపతి ఆరాధన, గరికతో గణపతి పూజ, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము సోమవారం నాడు చేస్తే కన్యారాశి వారికి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.